హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అండి. లాస్ట్ వీడియోలో నేను హోమ్ టూర్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూపించాను కదా, దానికి కంటిన్యూయేషన్. ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ అండ్ నెక్స్ట్ టెర్రస్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కసారి మీరు రీక్యాప్ అయితే చూసేయండి లాస్ట్ వీడియోది అంతా. మీకు ఎలా అనిపించింది లాస్ట్ వీడియో? ఎవరైనా చూడకుండా ఉంటే గన ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒక్కసారి చూసేసి నెక్స్ట్ ఈ కంటిన్యూయేషన్ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్? ఇంకా ఏమన్నా కొత్తగా కావాలా? ఇప్పుడు మనం చూసిన వాటిలో వేటి గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. హోమ్ ఇదైతే మాకు ఈ డూప్లెక్స్ అయితే మేము కట్టుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్ళి చూద్దాము. మాకేమంటే ఇంట్లో ఒక అడ్వాంటేజ్, స్టెప్స్ అనేవి చాలా వైడ్ గా పెట్టించుకున్నాము. సో దట్ మనం ఏమైనా కింది నుంచి పైకి తీసుకెళ్లాలన్నా ఈజీగా ఉంటది. అలాగే సైడ్స్ కూడా 2 సైడ్స్ అయితే ఇట్లా రైలింగ్ అయితే వేయించామండి, ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఎక్కడానికి కూడా ఈజీగా ఉంటది అనేసి. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ లో కూడా మేమైతే 2 విండోస్ అయితే పెట్టించాము. ఇది కింద వెంటిలేషన్ కోసం, అది పైన వెంటిలేషన్ కోసం అనేసి. ఇంకా ఇక్కడైతే జస్ట్ ఒక వినాయకుడిది ఇంకా ఇట్లా ఫ్యామిలీది ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు అని పెట్టాం. బట్ ఇంకా ఏమైతే ఫొటోస్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలంటే, ఈ స్టెప్స్ లో మొత్తం మేమైతే ముందే నెయిల్స్ అయితే పెట్టించామండి. ఎందుకంటే మనం ఫస్ట్ లోనే నెయిల్స్ కొట్టిస్తే కానీ ఏమన్నా సరే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. తర్వాత మనం నెయిల్స్ పెట్టించాలంటే చాలా కష్టం అవుతుంది, పెట్టించలేము. సో మనం ఇలా ఏమన్నా మన ఫ్యామిలీ ఫొటోస్ అలా ఏమైనా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అనేసి నెయిల్స్ అయితే ముందే పెట్టించాము. ఇది పైన ఎంటర్ అవుతానే హాల్ అండి. కింద కింద హాల్ తో కంపేర్ చేసుకుంటే పైన కొంచెం పెద్దగా వచ్చింది హాల్ అనేది. చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి పైన. బట్ ఇప్పుడు ఉండేది మా అత్త మామ ఇద్దరే కాబట్టి పైన అయితే టీవీ ఏం ఫిక్స్ చేయలేదు. టీవీ యూనిట్ కోసం అయితే పెట్టించాము, ఎప్పుడైనా ఫ్యూచర్ లో అవసరం అవుతుంది అనేసి. ఇంకా ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. వాష్రూమ్ అని ఎవరు అనుకోకూడదు అనేసి జస్ట్ ఒకేలాగా ఉండాలని చెప్పేసి ఈ డోర్ అయితే పెట్టించాము. ఇవి విండోస్ అండి. మేము ప్రతి కింద కూడా ఇట్లేనే అండి, ప్రతి దానికి ఇట్లా 2 డోర్స్ అయితే పెట్టించాము విండోస్ కి. సో దట్ మనము నైట్ టైమ్స్ అలా ఇది ఓపెన్ చేసుకున్నా సరే, టైమ్స్ ఇలా ఈ డోర్ అనేది ఓపెన్ చేసుకుంటే, ఈ డోర్ క్లోజ్ చేసుకుంటే మనకి గాలి వస్తుంది, ప్లస్ మస్కిటోస్ రావు అనేసి ఇలా పెట్టించామండి. బట్ ఏమైతుందంటే, దగ్గరికి రా, ఇది కొంచెం హోల్స్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా ఉండడం వల్ల చిన్న చిన్న మస్కిటోస్ అనేవి లోపలికి ఎంటర్ అవుతున్నాయి. సో ఎవరైనా ఇట్లా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మెషిన్ చూసి ప్లాన్ చేసుకోండి. ఇంకొంచెం చిన్నగా ఉండేవి, గ్యాప్స్ చిన్నగా ఉండేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది అండి, ప్రతి విండోకి కూడా మేము ఇట్లా 2 డోర్స్ అయితే పెట్టించాము. విండోస్ కి కూడా మొత్తం టేకే అండి, ఎక్సెప్ట్ బాత్రూమ్ డోర్స్ తప్ప మిగతా అంతా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి టేకే యూజ్ చేసాము. సో దట్ స్ట్రాంగ్ ఉంటుంది, లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది అన్నట్లు యూజ్ చేసాము. అలా ఇంకొకటి చూపించాలి మీకు. ఇట్లా ప్రతి ఒక్క చోట మనము ప్లగ్స్ అనేవి పెట్టించుకుంటామండి చార్జెస్ కోసము. బట్ ఇదైతే పెట్టించము. ఇలా పెట్టించకపోతే ఏమవుతుంది అంటే, మనం ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాము. మనకి అప్పుడు కష్టం అయిపోతుంది, ఇట్లా పెట్టుకోవడం వల్ల మొబైల్స్ కింద పడడం అలా అవుతుంది. సో ఇట్లాంటిది ఒకటి మనం కన్నా పెట్టించుకున్నామంటే, సో దట్ మనం ఈజీగా ఛార్జింగ్ పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మొబైల్ అయినా సరే, చిన్న చిన్న ట్యాబ్స్ కానీ అలా ఏదైనా సరే ఈజీగా అయితే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ టెడ్డీ బేర్ అండి, దీన్ని కొన్నప్పటి నుంచి దీనికి స్పేస్ అనేది ఎక్కడ అలొకేట్ చేయాలో తెలియక జస్ట్ ఇక్కడ చైర్స్ లో అయితే పెట్టేశాను. ఇది మా ఆయన నాకు ఈ ఫస్ట్ బర్త్డే, మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ పైన ఇది ఉంది కదండి, ఇది డిఐవై అండి, నేనే చేశాను. విహాన్ ఫస్ట్ బర్త్డే కోసం అనేసి చేశాను. తను పుట్టినప్పటి నుంచి 12 months వరకు ప్రతి మంత్ బర్త్డే చేశాం కదా, ఆ ఫొటోస్ అయితే తీసి ఇలా అయితే చేసి పెట్టాను. ఇంక ఇక్కడే పెట్టేశానండి, నీట్గా ఉంది, బాగుంది కదా అనేసి తీయట్లేదు. కూడా అండి లెగ్స్ కానీ హ్యాండ్ అవన్నీ కాస్టింగ్ అయితే నేను ఇంట్లోనే చేశానండి. చేసి ఇది ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఫ్రేమ్ కి ఇట్లా సెట్ చేశాను. ఒక విహాన్ది ఫోటో పెట్టేసి హ్యాండ్స్ లెగ్స్ అనేవి ఇట్లా స్టోర్ అయితే చేస్తాను. మనకి మెమరబుల్ గా ఉంటది కదా లైఫ్ లాంగ్ అనేసి ఇట్లా పెట్టాను.
మీకు ఎవరికైనా ఈ వీడియో కావాలి అనుకుంటే గన మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, వెళ్ళి చెక్ చేయండి. పైన కూడా ఇక్కడ చాలా సింపుల్ గా ఇట్లా శాండిల్ లైట్ అయితే ఒకటి పెట్టించామండి. సో దట్ మనం బ్లూటూత్ అయినా కనెక్ట్ చేసుకొని పిల్లల సాంగ్స్ కానీ అట్లా బర్త్డేస్ కి ఎంజాయ్ చేయొచ్చు అనేసి అట్లా ఒకటి అయితే పెట్టించాము. నెక్స్ట్ అక్కడ విండో ఉంది కాబట్టి మనకి డే టైం ఖచ్చితంగా ఇక్కడికి అంతా ఫుల్ లైటింగ్ వస్తుందండి. సో దట్ మనకి కరెంట్ పైన కూడా ఇబ్బంది కలగకుండా ఉంటది డే అంతా కూడా. నెక్స్ట్ పైన సీలింగ్ కూడా పిఓపి అయితే చేయించాము. దట్టు చాలా సింపుల్ గా అయితే చేయించామండి, ఎక్కువ హెవీగా అయితే వెళ్ళలేదు. హాల్ పెద్దగా ఉంది అనేసి 2 ఫ్యాన్స్ అయితే పెట్టించాము. మొత్తం ఇక్కడ కూడా సీలింగ్ కి మొత్తం లైట్స్ అయితే పెట్టించాము. ఇది అండి ఓవరాల్ గా మనకి పైన హాల్ అయితే. నెక్స్ట్ పైన వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి. స్టెప్స్ పక్కనే ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి అటు సైడ్. ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ ఇంకొకటి అండి ఇటు సైడ్ రండి. పైన ఇది యాక్చువల్లీ ఈ వాష్రూమ్, ఇది ఈ బెడ్రూమ్ లో వాష్రూమ్ అండి. అక్కడ హాల్ కి కూడా వాష్రూమ్ వచ్చింది కదా, ఆ రెండింటికి పైన అయితే ఇట్లా మొత్తం మేము ఓవరాల్ గా అటు సైడ్ నుంచి లాస్ట్ వరకు స్టోరేజ్ కోసం అయితే అట్లా పెట్టించామండి. సో దట్ మనకి ఎక్స్ట్రా ఏమైనా పిల్లల బొమ్మలు కానీ ఎక్స్ట్రా ఏమున్నా సరే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు, మనకి కిందికి అడ్డం లేకుండా పోతాయి అనేసి అట్లా అయితే పెట్టించాము. నెక్స్ట్ కింద సేమ్ కిందట్లాగే పైన కూడా అండి కబోర్డ్స్ అన్ని. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏమంటే ఇది వచ్చేసి మేము బీరువా కోసం అనేసి పైనుంచి కిందికి ర్యాక్స్ ఏం లేకుండా వదిలేసాము. సో బీరువా మనకి ముందు ఉంటా ఉన్నాయి కదా ఐరన్ బీరువాలు, అవి బయట స్పేస్ అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈ లోపలైతే పెట్టేశామండి. దానికి కూడా ఇంకా లాక్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇది ఇంకా కూలర్ అండి, సమ్మర్స్ లో అట్లా ఉపయోగించుకోవడానికి అయితే కూలర్ అయితే ఉంది ఒకటి. నెక్స్ట్ కాట్ అక్కడ సేమ్ అండి, కింద ఏ విధంగా ఉంది పైన కూడా అంతే. డ్రెస్సింగ్ టేబుల్ అయితే పైన అయితే మేము ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే పైన బెడ్రూమ్స్ అనేది యూజ్ చేస్తాము. సో పైన ఎక్కువ ఎవరు రారు. ఇవి ఎక్స్ట్రా బెడ్స్ అండి, అంటే ఎవరైనా ఇప్పుడు పిల్లలందరం వచ్చినప్పుడు చిల్ అవ్వడానికి హాల్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే టెర్రస్ పైన అయినా వేసుకోవచ్చు కానీ ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి. మేము చేసిన చిన్న మిస్టేక్ ఏమంటే వీటి కోసం అయితే సపరేట్ గా స్పేస్ అయితే అలొకేట్ చేయలేదు. సో దట్ ఇవి ఇట్లా బెడ్ పైన ఉన్నాయి. మీరు ఎవరైనా ఇట్లా ఎక్స్ట్రా బెడ్స్ మేము ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే వాటి కోసం ఒక చిన్న స్పేస్ అనేది ఒక ర్యాక్ లో అయినా సరే కింద, ఇప్పుడు ఇట్లా ర్యాక్స్ ఉన్నాయి కదా, ఆ ర్యాక్స్ లో ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ఈ కింద ఇది కానీ తీసేసామంటే ఆ కింద మనకి బెడ్స్ అనేది పట్టిపోతాయి. సో అలా అయినా ప్లాన్ చేసుకోండి, ఈజీ మీకు లుక్ అనేది బాగుంటది. అనవసరంగా బెడ్స్ అనేవి మధ్యలో లేకుండా అట్లా బాగుంటది అనేసి చెప్తున్నానండి. పైన ఒక బెడ్రూమ్ చూస్తారు కదా, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇదైతే కొంచెం కంపేరింగ్ టు మిగతా వాటితో చూస్తే కొంచెం చిన్నగా అనిపిస్తుంది, బట్ స్పేషియస్ గానే ఉంటది. అంటే మిగతా అన్ని బెడ్రూమ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్నగా అనిపిస్తాయి. ఇక్కడ స్టోరేజ్ కూడా కొంచెం అయితే తక్కువనే అని చెప్పొచ్చు. ఏమంటే మేము ఎక్కువ ఇక్కడ ఉండం కాబట్టి మాకేం స్టోరేజ్ తో అంత అవసరం లేదు. బట్ ఏమంటే ఇక్కడ విండో ఉంది కదండి, విండో కింద కూడా మేము ఇట్లా ర్యాక్స్ అయితే పెట్టించారు, సో దట్ ఎక్కువ ఇక్కడ కూడా పడతాయి అనేసి. నెక్స్ట్ ఇవి ఎందుకు పెట్టించామంటే విహాన్ చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా లాగుతూ తగిలించుకుంటూ ఉన్నాడు ఇవి, అందుకనేసి ఇవి హ్యాండిల్స్ అయితే ఇట్లా లాకర్స్ అయితే పెట్టేసామండి. సో దట్ లాగినా కూడా బయటికి రాకుండా ఉంటాయి అనేసి. ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు కదా మీరు బెడ్స్ అనుకోవచ్చు, బట్ ఇక్కడ స్పేస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, బెడ్స్ పట్టడం లేదు. అట్లా కూడా ట్రై చేసాము. జస్ట్ ఇది ల్యాప్టాప్స్ కోసం వర్కింగ్ కోసం అట్లయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ లో అయితే మనకి వాష్రూమ్ లేదండి, కామన్ వాష్రూమే. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా బ్యాగ్స్ కానీ చీపుర్లు, సైకిల్, ఎక్సర్సైజ్ సైకిల్ కూడా ఇప్పుడు ఎవరు వాడడం లేదు కాబట్టి ఆ లోపల అట్లా అన్ని ఎక్స్ట్రా అవన్నీ ఇక్కడ లోపల వేసేసామండి. ప్రతి రూమ్ కి కూడా మేము పైన అయితే కబోర్డ్స్ ఖచ్చితంగా ఇచ్చేసాము. ఎందుకంటే మనం ఇంకా ఉండే కొద్దీ మనకి లగేజ్ అనేది ఎక్కువే వస్తుంది ఆటోమేటిక్ గా, అది ఎవరికైనా సరే. అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు కాబట్టి అట్లా పైన పెట్టేసాము. ఈ రూమ్ కి కూడా చాలా సింపుల్ గా అయితే పిఓపి అయితే చేయించాము. ఎవ్రీ రూమ్ కి అయితే పిఓపి ఖచ్చితంగా చేయించామండి. సో దట్ మనకి హీట్ అనేది అంత ఎక్కువ ప్రొడ్యూస్ కాదు అని అయితే అంటారు కదా పిఓపి చేయిస్తే, అందుకోసమని ఇలా చేయించాము. ఇది అండి ఈ బెడ్రూమ్. మనము బట్టలకి హ్యాంగర్స్ అనేవి గోడకు పెట్టిస్తూ ఉంటాం కదండి,
దానివల్ల మనం డోర్ వేసుకునేటప్పుడు అడ్డం వస్తుంది, పక్కన ఉంటే కన్నా చూడడానికి కూడా బాగుండదు. సో దట్ మనం ఇట్లా డోర్ కి పెట్టించామంటే ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే ఎవరికి కనిపించదండి మన బట్టలు ఇట్లా ఉన్నాయి అనేసి. కొంచెం ఇటు అనిపిస్తుంది కదా, ఎవరైనా సడన్ గా ఇంటికి వచ్చినప్పుడు గిల్టీగా అనిపిస్తుంది కదా మనకి అక్కడంతా బట్టలు ఉంటాయి. అలా లేకుండా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయండి, చాలా బాగుంటది. ఎవరైనా సరే ఇట్లా ప్లాన్ చేసుకొని చాలా బాగుంటది. ఇవి కూడా 2 అండి, పైన ఒకటి 2 ఒకటి వచ్చేలాగా పెట్టించాం. సో దట్ ఎక్కువ క్లాత్స్ అనేది మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందలాగే పైన కూడా 2 డోర్స్ అయితే పెట్టించాము, మెయిన్ డోర్స్. నెక్స్ట్ ఇంకెక్కడైతే మనకి బయట కొంచెం సిట్అవుట్ లాగా వచ్చిందండి, ఈవినింగ్ అట్లా ఎప్పుడైనా చిల్ అవ్వడానికి అలా. ఇంకొకటి మేము చిన్న మిస్టేక్ ఏం చేసామంటే ఇక్కడ జస్ట్ ఫ్యాన్ కోసం అయితే ఇచ్చామండి. ఎక్కడ ఇంట్లో కానీ బయట కానీ మేము ఇట్లా ఉయ్యాల పిల్లల కోసం కానీ ఏమైనా మనం ఉయ్యాలకి అయితే ఎక్కడ కానీ పెట్టించలేదు. మీకు ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా ఎవరైనా సరే ప్లాన్ చేసుకుంటా అంటే ఖచ్చితంగా అట్లా ఉయ్యాలకి కూడా ఒక హ్యాంగ్ అనేది వచ్చేలాగా చూసుకోండి. ఇది కూడా అండి, మనకి బయట ఇట్లా గ్రిల్ ఉంటది కదా, చాలా వరకు ఇప్పుడు కొందరు అయితే చిన్నగా పెట్టిస్తున్నారు. బట్ ఇట్లా ఇక్కడ ఎక్కువ హైట్ పెట్టడం వల్ల పిల్లలు ఉన్నప్పుడు చాలా అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళు తొంగి చూడకుండా అట్లా. సో దట్ అందుకోసం అనేసి మేము ఇంత హైట్ అయితే పెట్టించాము. నెక్స్ట్ దీనికి కూడా అండి పైన కూడా కింద లాగే సైడ్ అయితే ఇక్కడ బట్టలు ఆరేసుకుని కానీ ఏమన్నా జస్ట్ ఓపెన్ గా అండి, మనకంటూ విండోస్ ఓపెన్ అవ్వడానికి అట్లా గాలి రావడానికి అనేసి మన స్పేస్ అయితే మనం వదులుకున్నాము. ఇది అండి, ఇంకా పైకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి టెర్రస్. నెక్స్ట్ ఇది మనకి టెర్రస్ అండి. ఇది వచ్చేసి ఐరన్ అండి స్టాండ్, సోలార్కి మీకు ఇక్కడ సోలార్ కనెక్షన్ అయితే తీసుకున్నాము వాటర్ కోసం. ఎందుకంటే మనకి పైన వాష్రూమ్స్ ఉన్నాయి, కింద ఉన్నాయి, అన్నిటికీ గీజర్స్ కంటే సోలారే బెటర్ అనిపించి సోలార్ అయితే తీసుకున్నాము. ఇది చాలా యూస్ఫుల్ అండి, అంటే ఇట్లా డూప్లెక్స్ ట్రిప్లెక్స్ అలా ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ గీజర్ ఈ సోలార్ కోసం అనేసి అయితే ఈ పైన ట్యాంక్ అయితే ఉంది. నెక్స్ట్ కింద ఇది నార్మల్ వాటర్కి ఈ ట్యాంక్ అయితే పెట్టించాము, 2 ట్యాంక్స్ అండి. ఇది ఇంకా పైన టెర్రస్ నుంచి కూడా మనకి వ్యూ అనేది చూసేయండి, చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తున్నది వచ్చి మీకు మసీద్ అండి. ఈ బిల్డింగ్ కట్టక ముందు మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి లైటింగ్ చాలా బాగా వచ్చేదండి. కొంచెం బిల్డింగ్ కట్టినాక లైటింగ్ అనేది కొంచెం తగ్గింది. బట్ సమ్మర్లో కొంచెం బెటరే అనుకుంటాను, ఎందుకంటే మనకి అంత వేడి అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది కదా, సో సమ్మర్లో ఏమంత అనిపించదు. నెక్స్ట్ ఈ ఫ్లోరింగ్ గురించి అయితే మీకు చెప్పలేదు కదండి, మాకు మొత్తం కంప్లీట్గా పైన బయట లోపల కింద మొత్తం అండి, కింద అవుట్ సైడ్ తప్ప మిగతా అంతా మనకి ఫ్లోర్ అయితే ఇదే వస్తుంది. ఇది మొత్తం గ్రానైట్ అండి, సో దట్ మనం దీనిపైన వాటర్ ఉన్నా కూడా అంత ఫాస్ట్గా స్కిడ్ అవ్వదు అన్నట్లు ఈ గ్రానైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకొకసారి కూడా పైన అంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒక ఓవర్ వ్యూ అయితే వేసుకోండి. మీకు ఎలా అనిపించింది మా హోమ్ టూర్, నచ్చిందా మీకు? ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ కానీ చేంజెస్ కానీ చేయాలి అని మీకు అనిపిస్తే కానీ అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.